హాయ్, అందరికీ నమస్తే. ప్రియమైన ఓటర్ మహాశయులారా, ఈ నెల 13న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రతి ఒక్క ఓటరుకు నేను విన్నవించుకున్నది ఏమనగా, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారు ఒక్కసారి మీరు పరిశీలించండి. ముఖ్యంగా మీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, అది ఎమ్మెల్యే అయినా ఎంపీగా అయినా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈసీఐ అఫిడవిట్ దాంట్లోకి వెళ్ళి మీరు ఆ నియోజకవర్గం వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు రిజెక్ట్ అయ్యి, ఎంతమంది నామినేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి, ఫైనల్గా ఎంతమంది పోటీ చేస్తున్నారో తెలుసుకోండి. అయితే ఈ అఫిడవిట్ చూడాల్సిన అవసరం ఎందుకంటే, పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, వారి నేర చరిత్ర వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. అందులో ఏదైనా తప్పుడు సమాచారం వాళ్ళు ఇచ్చారని, తద్వారా తప్పుడు సమాచారం ద్వారా వాళ్ళు పోటీలో నిలబడుతున్నారని తెలిసినప్పుడు, ఒకవేళ వారు గెలుపొందిన పక్షంలో మీరు వారి ఎన్నికను ఛాలెంజ్ చేయొచ్చు ఎన్నికల పిటిషన్ ద్వారా. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.